ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. పడకుండా ముత్యాలు అలానే ఉండిపోతుంది. ఇకపోతే ఈ విధంగా అంటూ ఉంటుంది వరాలు. అమ్మ, ఏది ఏమైనా అన్నయ్య అలాగే రూప కలిసి ఉండాలని ఒకప్పుడు నువ్వే కోరుకున్నావు. ఇప్పుడు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా. అన్నయ్య రూప సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు మనతో ఉండాలి కదా అని ఈ విధంగా అనగానే ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక ఏదైతే అది అవుతుందని చెప్పేసి ముందు రూపని అలాగే రాజుని లోపలికి రాణిస్తుంది. తర్వాత ఇక పంతులు గారిని పిలిపించి మళ్ళీ తనకి వారసుడు కావాలని, ఖచ్చితంగా రూప మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అని అడగటం, త్వరలోనే రూప బిడ్డకి జన్మనివ్వబోతుంది అని పంతులు గారు చెప్పడం, ఇదంతా కూడా చూసి ఇక ముత్యాలు సరే రూపని ఇక్కడే ఉండనివ్వండి అని చెప్పి అనగానే మొత్తం కూడా అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇకపోతే మనం రీసెంట్గా విన్న ఒక మాట ఏంటంటే ఇక రూప బిడ్డకి జన్మనిచ్చి చనిపోతుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలీదు. మరి నిజంగా అదే జరిగితే, మరి రూప నిజంగా చనిపోతే మరి ప్రతాప్ ఇక తన కూతురు రాజు బిడ్డని ఇక రాజుకి ఇచ్చేసి మరి తన కొడుకుని అలాగే మరి ముత్యాలు వదులుకోగలుగుతుందా? మనవణ్ణి మరి ప్రతాప్కి ఇవ్వడానికి ఒప్పుకుంటుందా? మళ్ళీ వీళ్ళ మధ్య ఏం గొడవలు జరగబోతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటే పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక ఎంకరేజ్ కూడా చేసి ఇక నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. ఇకపోతే అప్పలనాయుడు అలాగే ముత్యాలు ఇద్దరిని కూడా ప్రతాప్ కోపంగా అసలు మీ కొడుకే నా కూతుర్ని తీసుకొచ్చాడు, లేకపోతే అంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పేసి అంటూ ఉండగా వెంటనే రాజుని సపోర్ట్ చేస్తూ ముత్యాలు అప్పలనాయుడు ఇలా అంటూ ఉంటారు. పెద్దయ్య గారు, మీరు తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. రాజు రూపని తీసుకురాలేదు అనగానే మీరు తీసుకొచ్చారా? మీ అందరికీ సాయంత్రం వరకు టైం ఇస్తున్నాను. నా రూప ఇంటికి తిరిగి వచ్చిందా? తిరిగి వచ్చింది, లేకపోతే మీ బతుకులు రోడ్డు మీద ఉంటాయి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ప్రతాప్. రాజు ఆలోచిస్తూ ఉంటాడు. రూపని ఒకప్పుడు తన ప్రాణాలను తీయాలని చూసింది శ్వేత. కార్ డ్రైవింగ్ చేస్తూ తాగి డ్రైవ్ చేసిందని చెప్పి అందరి ముందు నమ్మించి జైలుకు పంపించింది కూడా శ్వేతనే. ఇదంతా చేసిన శ్వేత ఇప్పుడు రూప కనపడట్లేదు అంటే ఇదంతా కావాలని చేసింది. ఎందుకు అంటే నిన్న కూడా అమ్మతో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పింది కాబట్టి రూప అడ్డుగా ఉందని తన ప్రాణాలను ఏమైనా తీసిందా? ఏమైనా అయితే నేను ఎలా బ్రతకను అని చెప్పేసి వెంటనేక ఇదంతా ఎవరు చేశారో నాకు తెలిసినానా అని చెప్పేసి వెంటనే రాజు పైకి తన గదిలోనికి వెళ్తాడు. ఏంటయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అనగానే వెంటనే తుపాకీని తీసుకొచ్చి నా ప్రాణాలను తీయాలనుకుంది ఒకప్పుడు గౌతమ్, ఇప్పుడు శ్వేత కూడా రూప ప్రాణాలను తీయాలనుకుంది. శ్వేత గౌతమ్ ఒక్కటైపోయి అమ్మాయి గారి జీవితాన్ని నాశనం చేయాలని తన ప్రాణాలను తీయాలని